నిజము వాస్తవము రెండు ఒక్కటే అని చెప్పినవారు ఎవరు? నిజము వాస్తవము రెండు ఒక్కటే అని చెప్పినవారు ఏ ప్యాస్టాలజీ, బి అరిస్టాటిల్, సి సోక్రటీస్, డి ప్లాటో. నిజము వాస్తవము రెండు ఒక్కటే అని చెప్పినవారు. ఆన్సర్ బి అరిస్టాటిల్. రెండవ ప్రశ్న, ఇస్త్మైన్ గేమ్స్ ఏ ప్రాంతంలో నిర్వహించేవారు? ఇస్త్మైన్ గేమ్స్ ఏ ప్రాంతంలో నిర్వహించేవారు? ఏ కంఠభూమి, బి డెల్ఫీ, సి ఆర్గోలిస్, డి ఒలింపియా. ఇస్త్మైన్ గేమ్స్ ఏ ప్రాంతంలో నిర్వహించేవారు? ఆన్సర్ ఏ కంఠభూమి. మూడవ ప్రశ్న, నియామాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేవి? నియామాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేవి? ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు, సి 3 సంవత్సరాలు, డి 4 సంవత్సరాలు. నియామాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరిగేవి? ఆన్సర్ బి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేవి. నాలుగవ ప్రశ్న, శరీర అవయవ వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థ ఏది? శరీర అవయవ వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థ ఏది? ఏ అస్థిపంజర వ్యవస్థ, బి కండర వ్యవస్థ, సి జీర్ణ వ్యవస్థ, డి నాడీ వ్యవస్థ. శరీర అవయవ వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థ ఏది? ఆన్సర్ బి కండర వ్యవస్థ. ఐదవ ప్రశ్న, సిఏ బడ్జెట్ ప్రకారం వ్యాయామ విద్య అంశాలు ఎన్ని? సిఏ బడ్జెట్ ప్రకారం వ్యాయామ విద్య ఆశయములు ఎన్ని రకములు? వ్యాయామ విద్య ఆశయములు ఎన్ని రకములు? ఏ 2, బి 4, సి 6, డి 8. సిఏ బడ్జెట్ ప్రకారం వ్యాయామ విద్య ఆశయములు ఎన్ని రకములు? ఆన్సర్ బి 4 రకాలు. ఆరవ ప్రశ్న, వీటిలో ఏది సాధారణంగా పద్మభూషణ్ అవార్డుతో గుర్తించబడుతుంది? వీటిలో ఏది సాధారణంగా పద్మభూషణ్ అవార్డుతో గుర్తించబడదు? వీటిలో ఏది సాధారణంగా పద్మభూషణ్ అవార్డుతో గుర్తించబడదు? ఏ స్పోర్ట్స్, బి సైన్స్ మరియు ఇంజనీరింగ్, సి రక్షణ సేవలు, డి కళలు. వీటిలో ఏది సాధారణంగా పద్మభూషణ్ అవార్డుతో గుర్తించబడదు? ఆన్సర్ సి రక్షణ సేవలు. ఏడవ ప్రశ్న, క్రింది వారిలో అర్జున అవార్డు పొందిన మొదటి క్రీడాకారు ఎవరు? క్రింది వారిలో అర్జున అవార్డు పొందిన మొదటి క్రికెటర్ ఎవరు? క్రింది వారిలో అర్జున అవార్డు పొందిన మొదటి క్రికెటర్ ఎవరు? ఏ సునీల్ గవాస్కర్, బి కపిల్ దేవ్, సి సలీం దురానీ,
డి సచిన్ టెండూల్కర్. క్రింది వారిలో అర్జున అవార్డు పొందిన మొదటి క్రికెటర్ ఎవరు? ఆన్సర్ సి సలీం దురానీ. 8వ ప్రశ్న, అనుకున్న వెంటనే సాధించగలిగినది ఏవి? అనుకున్న వెంటనే సాధించగలిగినది ఏవి? ఏ ఆశయాలు, బి గమ్యాలు, సి లక్ష్యాలు, డి 1, 2. అనుకున్న వెంటనే సాధించగలిగినది ఏవి? ఆన్సర్ డి ఆశయాలు గమ్యాలు. 9వ ప్రశ్న, వ్యాయామ విద్య ఏ పాలనపై ఆధారపడి పని చేయును? వ్యాయామ విద్య ఏ పాలనపై ఆధారపడి పనిచేయును? ఏ విభజన పాలన, బి నిరంకుశ పాలన, సి దాతృత్వ పాలన, డి ప్రజాస్వామ్య పాలన. వ్యాయామ విద్య ఏ పాలనపై ఆధారపడి పనిచేయును? ఆన్సర్ డి ప్రజాస్వామ్య పాలన. 10వ ప్రశ్న, మన దేశంలో వ్యాయామ విద్యా వ్యవస్థకు అధిపతి. మన దేశంలో వ్యాయామ విద్యా వ్యవస్థాపనకు అధిపతి ఏ ప్రెసిడెంట్, బి గవర్నర్, సి సి డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, డి పిఎం. మన దేశంలో వ్యాయామ విద్యకు వ్యవస్థాపనకు అధిపతి ఎవరు? మన దేశంలో వ్యాయామ విద్యా వ్యవస్థాపనకు అధిపతి ఎవరు? ఆన్సర్ ఏ ప్రెసిడెంట్. 11వ ప్రశ్న, పథకమును ఏ విధంగా రూపొందించగలను? పథకమును ఏ విధంగా రూపొందించగలను? ఏ ఫలితము త్వరగా వచ్చేటట్లు, బి భవిష్యత్తులో ఫలితం వచ్చే విధంగా, సి ఫలితంతో సంబంధం లేకుండా, డి పైవన్యూ. పథకమును ఏ విధంగా రూపొందించవలను? ఆన్సర్ డి పైవన్యూ. ఫలితం త్వరగా వచ్చేటట్లు, భవిష్యత్తులో ఫలితం వచ్చే విధంగా, ఫలితంతో సంబంధం లేకుండా. 12వ ప్రశ్న, వ్యవస్థాపన నిర్వహణలో లోపాలు తెలుసుకుంటూ ఏమి చేయాలి? వ్యవస్థాపన నిర్వహణలో లోపాలు తెలుసుకుంటూ ఏమి చేయాలి? ఏ ప్లానింగ్, బి ప్రిపరేషన్, సి మూల్యాంకనం చేయాలి, డి ఏది కాదు. వ్యవస్థాపన నిర్వహణలో లోపాలు తెలుసుకుంటూ ఏమి చేయాలి? ఆన్సర్ సి మూల్యాంకనం చేయాలి. 13వ ప్రశ్న, గెలిపే ప్రధానం అనే నినాదంతో ఉన్న పోటీలేవి? గెలిపే ప్రధానం అనే నినాదంతో ఉన్న పోటీలు ఏవి? ఏ ఇంట్రామోరల్స్, బి ఎక్స్ట్రామోరల్స్, సి లిమిట్ కాంపిటీషన్, డి స్పోర్ట్స్ డే. గెలిపే ప్రధానం అనే నినాదంతో ఉన్న పోటీలు ఏవి? ఆన్సర్ ఏ ఇంట్రామోరల్స్. 14వ ప్రశ్న, హౌస్ కెప్టెన్ను ఎవరు ఎన్నుకుంటారు? హౌస్ కెప్టెన్ను ఎవరు ఎన్నుకుంటారు? ప్రధాన ఉపాధ్యాయుడు, బి వ్యాయామ ఉపాధ్యాయుడు, సి పాఠశాలలో విద్యార్థులు, డి హౌస్లోని సభ్యులు.
హౌస్ కెప్టెన్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ డి, హౌస్లోని సభ్యులు. 15వ ప్రశ్న, ఇంట్రామరల్ అన్నది ఏ భాషా పదం? ఇంట్రామరల్ అన్నది ఏ భాషా పదం? ఏ గ్రీక్, బి ఇంగ్లీష్, సి లాటిన్, డి ఫ్రెంచ్. ఇంట్రామరల్ అన్నది ఏ భాషా పదం? ఆన్సర్ సి లాటిన్. 16వ ప్రశ్న, పోటీలకు వెళ్ళే విద్యార్థులు 30 మంది వెంట ఎంతమంది స్టాఫ్ వెళ్ళాలి? పోటీలకు వెళ్ళే విద్యార్థులు 30 మంది వెంట ఎంతమంది స్టాఫ్ వెళ్ళాలి? ఏ ఒకరు, బి ముగ్గురు, సి ఇద్దరు, డి నలుగురు. పోటీలకు వెళ్ళే విద్యార్థులకు 30 మంది వెంట ఎంతమంది స్టాఫ్ వెళ్ళాలి? ఆన్సర్ పోటీలకు వెళ్ళే విద్యార్థులు 30 మంది ఉంటే వాళ్ళతో ఎంతమంది స్టాఫ్ వెళ్ళాలి? ఆన్సర్ బి ముగ్గురు. 17వ ప్రశ్న, ఆధునిక వ్యాయామ విద్య కార్యక్రమాల్లో ఇది నిర్బంధ బోధన. ఆధునిక వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది నిర్బంధ బోధన. ఏ పాఠశాల ఆనందకర కార్యక్రమాలు, బి పాఠ్యాంశ బోధన, సి అంతర పాఠశాల పోటీలు, డి పైవన్యూ. ఆధునిక వ్యాయామ విద్య కార్యక్రమాల్లో ఇది నిర్బంధ బోధన. ఆన్సర్ బి పాఠ్యాంశ బోధన. 18వ ప్రశ్న, బహిర్గత పోటీలను మొట్టమొదటిగా ఏమని పిలిచేవారు? బహిర్గత పోటీలను మొట్టమొదటిగా ఏమని పిలిచేవారు? ఏ బ్రిటిష్ పోటీలు, బి ఆర్మీ పోటీలు, సి గ్రీక్ స్మారక పోటీలు, డి ఏది కాదు. బహిర్గత పోటీలను మొట్టమొదటిగా ఏమని పిలిచేవారు? ఆన్సర్ సి గ్రీక్ స్మారక పోటీలు. 19వ ప్రశ్న, 8 సంవత్సరాల శిశువులో చక్కటి చేతిరాతకు ఈ కండర సమన్వయం తోడ్పడుతుంది. 8 సంవత్సరాల శిశువులో చక్కటి చేతిరాతకు ఈ కండర సమన్వయం తోడ్పడుతుంది. ఏ మణికట్టు మరియు చేయి, బి చేయి మరియు వేలు, సి చేయి మరియు కన్ను, డి కన్ను మరియు వేలు. 8 సంవత్సరాల శిశువులో చక్కటి చేతిరాతకు ఈ కండర సమన్వయం తోడ్పడుతుంది. ఆన్సర్ ఏ మణికట్టు మరియు చేయి. 20వ ప్రశ్న, గ్రౌండ్లో అటెండెన్స్ తీసుకునే పద్ధతి. గ్రౌండ్లో అటెండెన్స్ తీసుకునే పద్ధతి. ఏ నంబర్ పద్ధతి, బి పేర్ల పద్ధతి, సి స్క్వాడ్ పద్ధతి, డి జర్నజియా గోడల పద్ధతి. గ్రౌండ్లో అటెండెన్స్ తీసుకునే పద్ధతి. ఆన్సర్ సి స్క్వాడ్ పద్ధతి. 21వ ప్రశ్న, సపక్త్ర ఆట దగ్గరగా పోలిక గల క్రీడ ఏది? సపక్త్ర ఆటకి దగ్గరగా పోలిక గల క్రీడ ఏది? ఏ వాలీబాల్, బి ఫుట్బాల్, సి నెట్బాల్, డి 1, 2 మరియు 2.
సపత్ర ఆటలో దగ్గరగా పోలిక గల క్రీడ ఏది? ఆన్సర్ డి వాలీబాల్ మరియు ఫుట్బాల్. సపక్ తక్ర ఆట దగ్గరగా పోలిక గల క్రీడలు వాలీబాల్, ఫుట్బాల్. 22వ ప్రశ్న. సపక్ తక్ర ఆటలో ఒక సెట్కి ఎన్ని టైమ్అవుట్స్ ఉంటాయి? సపక్ తక్ర ఆటలో ఒక సెట్కి ఎన్ని టైమ్అవుట్స్ ఉంటాయి? ఏ 3, బి 2, సి 1, డి 4. సపక్ తక్ర ఆటలో ఒక సెట్కి ఎన్ని టైమ్అవుట్స్ ఉంటాయి? ఆన్సర్ సి 1. ఒక సెట్కి టైమ్అవుట్స్ 1 ఉంటుంది. 23వ ప్రశ్న. గేమ్స్ హాకీ ప్రారంభించింది ఎవరు? హాకీ గేమ్ను ప్రారంభించింది ఎవరు? ఏ టైం కీపర్, బి అంపైర్, సి రెఫరీ, డి లైన్ న్యాయమూర్తులు. హాకీ ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ బి అంపైర్. 24వ ప్రశ్న. హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు ఏ 75 మిల్లీమీటర్లు, బి 50 మిల్లీమీటర్లు, సి 10 సెంటీమీటర్లు, డి 7 సెంటీమీటర్లు. హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు ఎంత? ఆన్సర్ ఏ 75 మిల్లీమీటర్లు. 25వ ప్రశ్న. టెన్నిస్లో బంతి పరిమాణం ఎంత? ఏ 6.54 నుంచి 6.86 సెంటీమీటర్లు, బి 6 నుంచి 6.30 సెంటీమీటర్లు, సి 7 నుంచి 7.30 సెంటీమీటర్లు, డి 6.87 నుంచి 7.15 సెంటీమీటర్లు. టెన్నిస్లో బంతి పరిమాణం ఎంత? ఆన్సర్ ఏ 6.54 నుంచి 6.86 సెంటీమీటర్లు. 26వ ప్రశ్న. ఖోఖో సబ్ జూనియర్ మహిళల్లో ఒక ఇన్నింగ్స్ వ్యవధి ఏ 7-3-7, బి 7-5-7, సి 7-6-7, డి 9-3-9. ఖోఖోలో సబ్ జూనియర్స్ మహిళల్లో ఒక ఇన్నింగ్స్ వ్యవధి. ఆన్సర్ ఏ 7-3-7. 27వ ప్రశ్న. టిఎఫ్ఐ యొక్క సంక్షిప్త రూపం. టిఎఫ్ఐ విస్తరించండి. ఏ త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్, సి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డి త్రోబాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్. టిఎఫ్ఐ విస్తరించండి. ఏ త్రోబాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, త్రోబాల్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్, సి త్రోబాల్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్. ఆన్సర్ టిఎఫ్ఐ అనగా సి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 28వ ప్రశ్న. సీనియర్స్ కోసం త్రోబాల్ నెట్ ఎత్తు ఎంత? ఏ 2.30 మీటర్లు, బి 2.10 మీటర్లు, సి 2.24 మీటర్లు, డి 1.85 మీటర్లు. సీనియర్స్ కోసం త్రోబాల్ నెట్ ఎత్తు ఎంత? ఆన్సర్ ఏ 2.30 మీటర్లు.
29వ ప్రశ్న అంతర్జాతీయ అమచ్యూర్ బాస్కెట్బాల్ సమైక్య ఏ సంవత్సరంలో స్థాపించబడింది? FIBA అంతర్జాతీయ అమచ్యూర్ బాస్కెట్బాల్ సమైక్య ఏ సంవత్సరంలో ఏర్పడింది? A 1935, B 1932, C 1951, D 1948. అంతర్జాతీయ అమచ్యూర్ బాస్కెట్బాల్ సమైక్య ఏ సంవత్సరంలో ఏర్పడింది? FIBA ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ B 1932. 30వ ప్రశ్న బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? A 1955, B 1936, C 1951, D 1950. బాస్కెట్బాల్ను ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? ఆన్సర్ B 1936.